మొట్టమొదటి అనుగ్రహం ఎవరు? పార్వతి అమ్మవారు. ఆయన రావడానికి అనుగ్రహం ఎవరు? పరమేశ్వరుడు వేదా దక్షిణామూర్తి రూపం ధరించారు. ఆ తర్వాత ఇంకెవరు మిగిలారమ్మా? మహాలక్ష్మి. పార్వతి అమ్మవారిని చూశారు, మహాకాళిని. రెండేం చూశారు? మహాలక్ష్మి అమ్మవారిని. అమ్మారా కనకవర్షం కురిపించు, ఈ దరిద్రం ఈ ఇంట్లో ఇక ఉండడానికి వీలు లేదు. ఏ ఇంట శంకరుడికి భిక్ష పెట్టడం జరుగుతుందో, నైవేద్యం పెట్టడం జరుగుతుందో, ఏ ఇంట్లో ఆదిశంకరుల చిత్రపటం ఉండి అంత నైవేద్యం, ఒక పండు ఫలము, ఎండిపోయిన ఉసిరికాయ అయినా సరే మీరు పెట్టి నివేదన పెడితే ఆ ఇంట్లో దారిద్ర్యం అనేది ఉండడానికి వీలు లేదు, ఉండదు. కాబట్టి శంకరాచార్యుల వారు లక్ష్మీ అమ్మవారి దర్శనం చేశారు. మహాకాళి అయింది, మహాలక్ష్మి అయింది. కాశ్మీరానికి వెళ్ళారు, సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి మహాసరస్వతి అనుగ్రహాన్ని కూడా ఆయన పొందినటువంటి వారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురిని ప్రత్యక్షంగా అనుగ్రహం పొందినవారు.